పాదాల దగ్గర పెట్టేవారు. ఆ విధంగా అక్కడ పనిచేసినంత కాలం అతని చేతిలో అంటిన మట్టిని పువ్వులుగా చేసి స్వామివారి ప్రతిమ దగ్గర పెట్టడం అతనికి నిత్య కృత్యమైంది. ఆ ప్రాంతాన్ని పరిపాలించే మహారాజు భక్తి కలవాడే. అతను ప్రతిరోజు వెంకటాచలానికి వెళ్లి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు. కానీ ప్రతిరోజు అతడు అర్చించిన బంగారు పూలకు బదులుగా అక్కడ మట్టి పువ్వులు ఉండేవి. కొండమానుడు ఈ విషయాన్ని గమనించాడు. తాను పెట్టిన బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులు ఎందుకు ఎలా ఉంటున్నాయో ఎవరు పెడుతున్నారో మహారాజుకి అంతుపట్టలేదు. అర్చకుడే తాను పెట్టిన బంగారు పుష్పాలను తీసి మట్టి పువ్వులను పెడుతున్నారేమో అని అనుమానించాడు. అసలు విషయం తెలుసుకోవడం కోసమని ఇలా మట్టిలను కాపలా పెట్టాడు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులే స్వామివారి దగ్గర ఉండేవి. మహారాజుకి ఆ విషయం మీద మానసిక నిద్ర కలిగింది. చింతతో పీడింపబడుతున్న మహారాజుకి వెంకటేశ్వరుడు కళలు కనిపించాడు. రాజా, ఇక్కడికి దగ్గరలో భీముడు అనే కుందరి ఒకడు ఉన్నాడు. అతడు కొండలను చేస్తూ కూడా నన్ను నిత్యము ధ్యానిస్తున్న మూఢ భక్తుడు. ఎటువంటి స్థితిలోనూ నన్ను తలుచుకోవడం కానీ ధ్యానించడం కానీ నాకు మహాభక్తుడు. అతని యొక్క భక్తి ప్రభావంతోనే అతడు అక్కడ పెట్టిన మట్టి పూలు ఇక్కడ నా సన్నిధానానికి వస్తున్నాయి. నువ్వు పెట్టిన బంగారు పూలు అతడు పెట్టిన పూల ముందు లేవలేక అదృశ్యమైపోతున్నాయి. భక్తిలో అతడు నీకంటే గొప్పడు, విచారించు అని చెప్పి రాజుని ఓరడించాడు. మహారాజుకి తన కళలో వెంకటేశ్వరుడు చెప్పిన మాటలు మనసులో ముద్రపడినాయి. తన కళను స్వామివారి మాటలను పరిశీలించుకోవడానికి వెంకటాచలానికి దగ్గరలో ఉన్న పల్లెలో భటులతో కలిసి తిరుగుతున్నాడు. ఒక పల్లెలో సారి మీద కొండలు పెట్టి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పువ్వుగా చేసి తన దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వరుని ప్రతిమ దగ్గర పడేటట్లుగా నేర్పుగా విసురుతూ కొండలను చేస్తున్న భీముని చూశాడు మహారాజు. మహారాజు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. రాజు భీముడి దగ్గరికి వెళ్ళి, నువ్వు స్వామిని మట్టి పూలతో పూజిస్తున్నావు, నీకు పూలు దొరకడం లేదా? నువ్వు సారం తిప్పుతూ వచ్చిన మట్టిని పువ్వుగా చేసి స్వామివారి దగ్గర పడే విధంగా విసరడం విచిత్రంగా ఉంది. నీ ఉద్దేశాన్ని వివరంగా చెప్పు అని అడిగాడు. భీముడు రాజుకు నమస్కరించి, నీ వంటి వారు రావడం వల్లనే నా ఇల్లు పవిత్రమైంది. నేను ఏమీ చదువుకోని మూర్ఖుడిని, స్వామిని ఏ విధంగా పూజించాలో కూడా తెలియని వాడిని. నేను పరమ దరిద్రుడిని. కొండలు చేయనిదే నా కుటుంబాన్ని పోషించుకోవడం గలదు. కనుక నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కొండలు చేయడం తప్పదు. కాబట్టి నేను తీరిక లేక ఈ విధంగా చేస్తున్నాను. నన్ను క్షమించండి. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నమ్మిన వాడిని. చేతికి అంటిన మట్టిని పువ్వుగా చేసి ఈ ప్రకారంగా స్వామివారిని సమర్పించుకుంటూ స్వామిని కలుసుకుంటూ సారి దగ్గర నుండి లేవలేని స్థితిలో ఉండడం వల్లనే ఈ విధంగా మట్టి పూలను స్వామివారి దగ్గర పడే విధంగా విసురుతున్నాను అంటూ భయభక్తులతో వినయపూర్వకంగా మహారాజుకి తన పరిస్థితిని వివరించాడు. కొమ్మరివాడి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. కొమ్మరివాడి భక్తికి మెచ్చుకుని అతనికి ధనము ఇచ్చి తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు తొండమాన మహారాజు. ఆ తర్వాత కొంతకాలానికి భీముడు మరణించి స్వర్గానికి చేరుకున్నాడు. శ్రీ వెంకటేశ్వరుడు భీముడి భక్తికి మెచ్చుకొని మహారాజు కల్లో కనిపించి, నాకు ఇక నుండి ప్రసాదాలను మట్టి పాత్రలతోనే నివేదన చేయించమని చెప్పాడు. ఆనాటి నుండి ఈనాటికి స్వామివారి సన్నిధానంలో ఆ ఆచారాన్నే పాటిస్తూ మట్టి కొండలతోనే ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేస్తూ ఆరాధించడం జరుగుతుంది. కనుక మనం గ్రహించాల్సింది ఏంటంటే, భగవంతుని ఆరాధించడానికి ప్రధానంగా ఉండవలసింది కావలసింది భక్తి మాత్రమే. భక్తికి మాత్రమే భగవంతుడు వశులై ఉంటాడు. తొండమానుడు నేను అతి విలువైన బంగారు పూలతో పూజిస్తున్నాను అనుకున్నాడు, కానీ నేను మహారాజుని అనే విషయం పక్కన పెట్టలేకపోయాడు. భీముడు తానెవరో తానేం చేస్తున్నాడో కూడా మరచి తన పని తాను చేసుకుంటూనే స్వామిని అనన్యత్వంతో చింతిస్తూ తన శక్తిని అనుసరించి మట్టి పూలతోనే ఆరాధించాడు. తొండమానుడు పరమభక్తుడే. కనుకనే కల్లోనైనా స్వామి దర్శనం సంవత్సరంలో అనుభవించగలిగాడు. తాను వేసిన పూలు లేకుండా పోతున్నాయి అన్న బాధ తప్ప అతనిలో మరొక ఆలోచన లేకపోవడమే అతని అదృష్టం. కాబట్టి భగవద్రాధన కావాల్సింది ఆరంభం కాదు, ఆచరణమే. మనం పాటించవలసింది ఆచరణలే అనే విషయం గుర్తించి ప్రవర్తిస్తుండాలి. శక్తికి మించి చేయకూడదు, శక్తి ఉండి లోపం చేయకూడదు. దేవదత్త దంపతుల కథ.